హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మొత్తానికి తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకి అధ్యక్షుడు నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి వరకు కూడా ఒక హై డ్రామా నడుమ ఈరోజు మార్నింగ్ ఆయన ప్రమాణ స్వీకారం జోసెఫ్ విజయ్ అను నేను అంటూ తమిళంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఆయనకి విషెస్ చెప్పినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి వరుసలో ఉన్నారని చెప్పాలి. టీవీకే అధ్యక్షుడు అంటే నటుడిగా పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటుంటాం. తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాలు అనేకం అటు విజయ్ గారు రీమేక్ చేసి ఆయన హిట్లు మీద హిట్లు అందుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈవెన్ అప్పటికి సంబంధించినటువంటి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ కూడా ఒకసారి చూడొచ్చు. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు టీవీకే చీఫ్ తిరు యాక్టర్ విజయ్ అని చెప్పి ఇక్కడ చెప్పడమే కాదు, తమిళనాడుకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెబుతూ ఐ విష్ యూ ద న్యూ గవర్నమెంట్ విల్ ఫుల్ఫిల్ అని చెప్పి ఆయన మాట్లాడుతూ మంచి ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్తో పాటు తమిళనాడుని ఇంకా ముందు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, మీరు తీసుకువెళ్తారని నమ్ముతూ ఐ విష్ ద న్యూ గవర్నమెంట్ విల్ ఫుల్ఫిల్ ద యాస్పిరెంట్స్ అని చెప్పేసి క్లియర్గా అక్కడ వాళ్ళ అంటే తమిళ ప్రజల యొక్క ఏవైతే వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి అని చెప్తూ ట్రాన్స్పరెంట్ అండ్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్ అండ్ లీడ్ తమిళనాడు టువర్డ్స్ గ్రేట్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ అని చెప్పేసి ఆయన ఒక మెన్షన్ చేయడం జరిగింది. అంటే తమిళనాడుని అభివృద్ధి పదంలో ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళండి, తమిళ ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి అని చెప్పి విజయ్ గారికి ఆయన వెల్కమ్ చెబుతూ అలాగే అక్కడ కంగ్రాచులేషన్స్ చెప్పడం కూడా జరిగిందనమాట. ఈయన అంటే ఈ రీసెంట్గా మనం చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి పోలికలు పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చూసి నేర్చుకోవాలని ఇంకొకటని చాలా రకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఎవరి ఆలోచన తీరు వాళ్ళవి, ఎవరి భావజాలాలు వాళ్ళవి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి పోలికలు పోల్చడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇద్దరూ కూడా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంటారు కదా, అలాంటి వ్యక్తులు ఇద్దరు కూడా సినిమాల్లో కలిసిన చేసినటువంటి సినిమాలే ఇక్కడ అక్కడ కూడా చేసి ఉండొచ్చేమో, కానీ ఆలోచన తీరులు కావచ్చు ఇంకొకటి కావచ్చు చాలా వ్యత్యాసం ఉంది. అలాగే టీవీకి అధ్యక్షులు విజయ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అసలు సిసలైనటువంటి సెక్యులర్ పార్టీగా నేను ముందుకు నడిపిస్తాను, కొత్త గవర్నెన్స్కి నేను ఇప్పుడు పునాది వేస్తున్నాను, ఈ రోజు నుంచి అసలు సిసలైనటువంటి గవర్నెన్స్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారంలో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరి చూడాలి ఇంకా అటు తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలు అంటే ఇక్కడ చాలా క్లియర్గా తమిళనాడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, సిపిఐ పార్టీ, టీవీసీ పార్టీ అనేటువంటి పార్టీ వీళ్ళ నలుగురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు ఓటమి చెందటం జరిగింది. కానీ విజయ్ గారు అత్యధికంగా సీట్లు రావడంతో ఎవరైతే డిఎంకే పార్టీతో ఉన్నటువంటి సిపిఐ, కాంగ్రెస్ లేదంటే టీవీసీ అనుకుంటా ఈ మూడు పార్టీలు ఆ పార్టీకి సంబంధించి ఆ కూటమికి ఓటు వేయినటువంటి ప్రజలకి ఇప్పుడు వాళ్ళ అక్కడ నుంచి ఇటుపక్కకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి సీట్లతో టీవీకే అధ్యక్షుడు విజయ్ గారితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. దీని మీద మరి తమిళ ప్రజలు ఎలా తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆ కూటమిని వద్దనే టీవీకే అధ్యక్షుడు విజయ్ గారికి ఇచ్చారు. బట్ ఆ కూటమిలకు సంబంధించినటువంటి వ్యక్తులని, ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అలాగే ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులనే ఇప్పుడు అటు కూటమిలో ఇప్పుడు ముఖ్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన దాంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చి మరీ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చూద్దాం ఇది ఎలా ముందుకు వెళ్తుంది, ఏం చేస్తుంది. ముఖ్యంగా కొత్త గవర్నెన్స్ అనేటువంటి ఒక కొత్త తరం నాయకత్వాన్ని విజయ్ గారు చూపిస్తాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దాంట్లో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు, తమిళ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అలాంటి ఏమన్నా ట్విస్టులు ఈ 2-3 రోజులు బట్టి జరిగాయి కదా, అలాంటివి ఏమన్నా మరికొద్దిగా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది మనం మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది.